రోజు అంటే జనవరి 15న ఆర్మీ డే, భారత సైనిక దినోత్సవం. మన సాంప్రదాయాల్ని, మన సంస్కృతుల్ని ఎలాగైతే పండుగలు చేసుకోవాలని ఆరాట పడతామో, అందులో 10వ వంతు నా దేశం అన్న భావనలో ఉంటే ఎందుకు ఈ దినోత్సవాలు అన్న విషయం అర్థమవుతుంది. స్వాతంత్రం అంటే ఏమిటి, దేశం అంటే ఏమిటి, ఈ దేశాన్ని ప్రేమిస్తే తక్కిన దేశాన్ని ద్వేషించాలా, దేశమా మానవత్వమా అని కాదు, దినోత్సవాల ద్వారా గత స్మృతులను జ్ఞాపకం చేసుకోవడమే, చరిత్ర తెలుసుకొని మన జీవిత విధానం సరైన మార్గంలో కొనసాగించడమే. ఇండియన్ ఆర్మీ డే అనేక పద్ధతుల్లో అసాంఘిక పోరాటాలు నిర్వహించి స్వాతంత్ర్య సమర యోధులు భారతదేశానికి బ్రిటిషర్ల నుంచి స్వాతంత్రాన్ని సంపాదించి పెడితే, ప్రజాస్వామ్య భారతాన్ని మన దేశ సైనికులు కంటికి రెప్పలా కాపాడుకొస్తున్నారు. 1948లో చిట్ట చివరి బ్రిటిష్ కమాండర్ సర్ ఫ్రాన్సిస్ బచర్ నుంచి భారతీయ సైన్యం తొలి కమాండర్ ఇన్ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ కెఎం కరియప్పన్ బాధ్యతలు స్వీకరించారు. అందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం జనవరి 15వ తేదీన ఆర్మీ డేని నిర్వహిస్తారు. ఆ రోజున దేశ రాజధానిలో 6 ఆర్మీ కమాండ్ ప్రధాన కార్యాలయాల్లో పెరేడ్లు, ఇతర మిలిటరీ షోలు నిర్వహిస్తారు. మన దేశ ప్రజల సంరక్షణ కోసం తమ జీవితాలు త్యాగం చేసిన అమర సైనికులకు ఈ సందర్భంగా నివాళులర్పిస్తారు. భారతదేశ ప్రజాస్వామ్యం కోసం స్వాతంత్ర్య సమర యోధులు ఎంతటి ముఖ్యమైన పాత్రనైతే పోషించారో, భారత సైన్యం కూడా అంతే సమానమైన పాత్ర వహించింది. జనరల్ కోదండర్, మదరప్ప, కరియప్ప స్వదేశీయులతోనూ బ్రిటిషర్లతోనూ సత్సంబంధాలు కలిగి ఉండి జనరల్ రాయ్ బచర్ నుంచి తొలి కమాండర్ ఇన్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సైన్యము సరిహద్దుల్లోనూ ప్రకృతి వైపరీత్యాల్లోనూ అనేక విధాల పోరాడుతూనే ఉంది. ప్రాచీన భారతీయ సాహిత్యంలో, రాజకీయాల్లో యుద్ధాల ప్రస్తావనలు ముఖ్యంగా కనిపిస్తాయి. చంద్రగుప్త మౌర్యుల కాలంలోని సైన్యాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. ఆనాటి సైనిక చరిత్రకు అర్థశాస్త్రం ఓ ముఖ్య దర్పణం లాంటిది. కళింగ రాజుల కాలంలో యుద్ధ భూమిలోకి ఏనుగులు వచ్చాయి. ఇవి 17వ శతాబ్దం దాకా సాగాయి. మౌర్యుల కాలంలో శాంతి స్థాపన జరిగింది. గుప్తుల కాలంలో మన దేశానికి ప్రపంచ గుర్తింపు లభించింది. ఈ విధంగా రాజుల రక్షణ కోసం సైన్యము, సైనిక అవసరాలు, ఆయుధాలు పెరుగుతూ వచ్చాయి. బ్రిటిష్ ఆధిపత్యం పెరిగింది. అనేక స్వాతంత్ర్య సమరాల అనంతరం బ్రిటిషర్ల నుంచి స్వేచ్ఛ పొందిన నేటి భారత సైన్యము పరిధి బాగా పెరిగింది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో వ్యక్తిగత జీవితాలు పణంగా పెడుతూ దేశాన్ని అన్ని విధాలా కాపాడుతూ ఆపదలో ఆదుకునే భారత సైన్యానికి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతతో వారిని గౌరవిస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు అంటే జనవరి 15న జరుపుకోవాలి. అదే ఈనాడు జరుపుకునే ఆర్మీ డే. సో డియర్ ఫ్రెండ్స్, మరొకసారి మన భారత ఆర్మీకి సెల్యూట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీకు మా పబ్లిక్ టాక్ టీవీ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా పబ్లిక్ టాక్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనపడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అంతేకాదు డియర్ ఫ్రెండ్స్, మా వీడియోను లైక్ చేయండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్కు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. వీలైతే మీ విలువైన కమెంట్స్ మాతో షేర్ చేస్తే మేము మీ సూచనలకు అనుగుణంగా మా వీడియోలను మీకు అందించగలము.